Hey guys, నేను మీ జాష్నవి. I am pursuing my BTech at Andhra University. ఇవాల్టి వీడియో వచ్చేసి ఫుల్ ఓవర్ రివ్యూ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. అంటే ఏమేమిటి అంటే కట్ ఆఫ్స్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ pros and cons of Andhra University, full campus tour of engineering college. The branches offering in AUCE వచ్చేసి biotechnology, chemical, civil, CSC, ECE, EEE, geo, instrumentation, mechanical, metallurgy and marine. Through MSET వచ్చే వాళ్ళకి ర్యాంక్ కట్ ఆఫ్స్ చూద్దాము. బ్రాంచ్ వైజ్ మీకు పక్కన డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను చెప్తాను. ఫస్ట్ బయోటెక్నాలజీకి వచ్చేసి జనరల్ కట్ ఆఫ్ ఇది 2023 బేస్డ్ ఆన్ 2023. బయోటెక్నాలజీకి వచ్చేసి 22,061. కెమికల్కి వచ్చేసి 12,447. సివిల్కి వచ్చేసి 7,686. సిఎస్సికి వచ్చేసి 2,837. ఈసీఈకి వచ్చేసి 3,935. త్రిబుల్కి వచ్చేసి 9,552. జియోకి వచ్చేసి 12,412. ఇన్స్ట్రుమెంటేషన్కి వచ్చేసి 18,816. మెకానికల్కి వచ్చేసి 11,595. మెటలర్జీకి వచ్చేసి 14,673. మెరైన్కి వచ్చేసి 10,315. దిస్ ఈస్ ద బేస్డ్ ఆన్ 2023 కట్ ఆఫ్స్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఈ కట్ ఆఫ్స్ వచ్చేసి ఓన్లీ ఫర్ జనరల్ కేటగిరీ. బేస్డ్ ఆన్ రిజర్వేషన్ ఇంకా ఎక్కువ ర్యాంక్ వచ్చిన సీట్ వస్తుంది. ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ టూర్ స్టార్ట్. ఎంట్రన్స్ గేట్ ఆఫ్ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది నార్త్ క్యాంపస్ లో ఉంటుంది ఇంజనీరింగ్ కాలేజ్ అనేది. మిగతావన్నీ అంటే మెడికల్ అండ్ లా ఇంకా ఉన్నాయి కదా డిగ్రీ, అవన్నీ సౌత్ క్యాంపస్ అని కాస్త ఇక్కడ నుంచి కాస్త దూరం ఉంటుంది, అక్కడ ఉంటాయి. ఇది ఓన్లీ ఫర్ ఇంజనీరింగ్. ఇది వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ డిపార్ట్మెంట్. అండ్ నౌ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీస్. ఇక్కడ బాగానే ఉంటారు జనాలు, బాగానే వస్తాయంట ప్లేస్మెంట్స్ కూడా. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఏయూ గ్రౌండ్స్ అండ్ ఇది కెమికల్ డిపార్ట్మెంట్. అండ్ కాలేజ్లో అడుగడుగున ఒక క్యాంటీన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ ఇది కనిపిస్తుంది కదా, అది బ్యాంక్ అండ్ దాని పక్కనే ఏటీఎం ఉంటుంది. ఇలా డైరెక్షన్ బోర్డ్ ప్రతి దగ్గర ఉంటుంటాయి. అండ్ నెక్స్ట్ ఇలా వెళ్తే ఇక్కడ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ల్యాబ్ ఉంది, సివిల్ వాళ్ళది. అండ్ నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ల్యాబ్ ఇది. అండ్ ఇది ఏయూ కాలేజ్ మ్యాప్, ఇంజనీరింగ్ కాలేజ్ మ్యాప్. ఇది డైరెక్షన్ బోర్డ్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అండ్ ఇది జియో ఇంజనీరింగ్ అండి. అండ్ ఇదేంటంటే హెల్త్ సెంటర్. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ కి హెల్త్ సెంటర్ ఇది. అండ్ కాలేజ్ వచ్చేసి చాలా ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. గ్రీనరీ, వర్షం పడినప్పుడైతే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, రిచెస్ట్ బ్రాంచ్ ఇన్ ద ఏయూ. అది సివిల్ ఇంజనీరింగ్ లైబ్రరీ, ఇది సివిల్ ఇంజనీరింగ్ గ్యాలరీ. అక్కడే ఫ్రెండ్స్తో కూర్చొని చల్లేస్తారు అందరూ. అండ్ ఇది వచ్చేసి మెటలర్జికల్ ఇంజనీరింగ్ ల్యాబ్స్. అండ్ ఇది వచ్చేసి మెటలర్జికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్.
అండ్ ఇది వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఇది గౌతమ్ బుద్ధ ఆడిటోరియం అండి. ఇదంతా మెకానికల్ ఇంజనీరింగ్. అండ్ నెక్స్ట్ ఇది ఆంధ్ర యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇది వచ్చేసి ఎగ్జామినేషన్ బ్లాక్ అండి. ఆంధ్ర యూనివర్సిటీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇది. నౌ కమింగ్ టు ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అండ్ నెక్స్ట్ ఇది క్యాంటీన్ అండి. ఇది ఒక క్యాంటీన్, చెప్పాను కదా అడుగడుగున ఒక క్యాంటీన్ ఉంటుందని. నెక్స్ట్ వచ్చేసి ఇలా వెళ్తే ఎన్సీఆర్సీ అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మ్యాక్సిమం అక్కడ సిఎస్సి వాళ్ళు ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు. ఇది డ్రీమ్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సిఎస్సి డిపార్ట్మెంట్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లైబ్రరీ. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఈసీఈ డిపార్ట్మెంట్. అండ్ దానికి కొద్దిగా పక్కనే మెరైన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అండ్ కాలేజ్ మొత్తంలో జెరాక్స్ షాప్, స్టేషనరీ ఇక్కడే దొరుకుతాయి. ఇది కూడా ఒక క్యాంటీన్. Lights went down. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ ఇంజనీరింగ్ ఫిజిక్స్ సంబంధించి, ఇంజనీరింగ్ కెమిస్ట్రీకి సంబంధించి అండ్ ప్రిన్సిపల్ ఆఫీసు ఈ బ్లాక్లోనే ఉంటాయి. వ్యూ పాయింట్ ఆఫ్ ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ ఇది వచ్చేసి గ్యాలరీ, ఇక్కడ ఫ్రెండ్స్తో సొల్లేయడానికి. ఇది వైవిఎస్ మూర్తి ఆడిటోరియం, ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఇది ఆహబ్ సెంటర్. ప్రోస్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీలో టైం చాలా దొరుకుతుంది. ఆ టైంని మీరు యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగా నెట్వర్క్ బిల్డ్ చేసుకోవచ్చు, స్కిల్స్ని డెవలప్ చేసుకోవచ్చు అండ్ మంచి మంచి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే కొంతమందికి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం చాలా క్లబ్స్ ఉన్నాయి ఆంధ్ర యూనివర్సిటీలో. ఏ యునైటెడ్ క్లబ్ అని, గర్ల్స్ అప్ అని, ఎడుమూన్ అని చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రీడమ్. ఏ కాలేజ్ దొరకనంత ఫ్రీడమ్ ఆంధ్ర యూనివర్సిటీలో దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీలో క్యాంపస్ లైఫ్ చాలా బాగుంటుంది. సరౌండింగ్స్ కానీ అన్ని చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వైజాగ్ని సిటీ ఆఫ్ డెస్టినేషన్ అంటాము. కాబట్టి వైజాగ్లో చాలా బాగా మంచి మంచి ప్లేసెస్ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ఫుడ్ నేను ప్రోలో చెప్పలేను, కాన్లో చెప్పలేను, కానీ ఓకే ఇంట్లో ఉన్నట్టుండదు, బట్ ఓకే. That's it guys. This is the overall review of AU by AU student.